ఎస్, మాట్లాడమ్మా. అందరికీ నమస్కారం. నేను ఇప్పటిదాకా సుదర్శన్ అన్న మాట్లాడిన దానికంటే ఇంకో 2 నిమిషాలు ఎక్కువే తీసుకుంటున్నాను. బికాజ్ ఐ వాంట్ టు థ్యాంక్ ఎవ్రీ వన్ హూ మేడ్ సమైక్య. ముందుగా వెల్కమ్ ఇక్కడికి వచ్చిన ఫ్యామిలీ, ఫ్రెండ్స్, మా ప్రెసెంట్ మీడియా అందరికీ. మీరు లేకపోతే సినిమా ప్రమోషన్స్ ఇంత మంచిగా జరిగేవి కాదు. ముందు నుంచి మాకు సపోర్ట్ చేస్తున్నారు ప్రెసెంట్ మీడియా, అలాగే ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరికీ హార్టీ వెల్కమ్. సమైక్య నాకు చాలా చాలా స్పెషల్ అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద వెరీ ఫస్ట్ ఫిలిమ్స్ దట్ ఐఎమ్ డూయింగ్. దీంట్లోనే నాకు ఇంత మంచి రోల్ ఇచ్చారు మా సుభాష్ గారు. థ్యాంక్ యూ సో మచ్. సమైక్య వల్ల నేను చాలా నేర్చుకున్నాను ఆ క్యారెక్టర్ ప్లే చేయడం వల్ల. అండ్ ముందుగా నేను చాలామంది గొప్ప గొప్ప యాక్టర్స్తో వర్క్ చేశాను ఈ సినిమాలో భాగంగా. జగపతి బాబు గారు, ఆయన వర్సిటాలిటీ చిన్నప్పటి నుంచి చూస్తూ చూస్తూ హీరోగా, విలన్గా, ఫాదర్గా అన్నిటిగా చేశారు ఆయన. అలాగే అన్ని రకాల పాత్రలు చేయాలి అని ఎప్పటి నుంచో ఇన్స్పైర్ అవుతున్న నాకు ఆయనను అలా డైరెక్ట్గా చూస్తూ ఆయనతో యాక్ట్ చేయడం చాలా బాగా అనిపించింది. అలాగే లైలా మ్యామ్, ఆవిడ ఆన్ స్క్రీన్ ఎంత స్వీట్గా కనిపిస్తారో ఆఫ్ స్క్రీన్లో అంతే స్వీట్గా మాట్లాడతారు, అంతే స్వీట్గా ఉంటారు. మన ఇంట్లో వాళ్ళతో మాట్లాడినట్టు అనిపిస్తుంది మ్యామ్ మీతో మాట్లాడితే. థ్యాంక్ యూ సో మచ్. అలాగే రాజీవ్ కనకాల గారు, నేను ఆయనతో ఇంకొక ఫిలిం కూడా చేస్తున్నాను. బట్ అప్పుడే ఫస్ట్ నేను కలవడం ఆయన్ని. ఫస్ట్ చూడగానే భయం వేసింది, అంతే ఇంత పెద్ద యాక్టర్ ఇప్పుడు ఈయన ముందు మేము యాక్ట్ చేయాలా అని. బట్ ఎంత అప్పుడే ఒక బాధ, కోపం ఇవన్నీ నా మారుస్తుంటే ఇలా చూస్తూ ఉండిపోయాను. చాలా నేర్చుకోవాలి ఆయన నుంచి. ఓకే, థ్యాంక్ యూ. మంచిగా చెప్తాను మ్యామ్, చాలా ఇన్స్పైర్ అవుతాను ఆయన నుంచి. సో నేను కూడా ఇన్స్పైర్ అవుతానమ్మా. థ్యాంక్ యూ. అండ్ అలాగే దేవి ప్రసాద్ గారు, ఆయనతో కూర్చుంటే ఒక 10 బుక్స్ చదివినంత అనుభవం వచ్చేస్తుంది. ఎన్సైక్లోపీడియా ఆయన. అండ్ ఆయనకి కూతురుగా చేయడం నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. అలాగే శ్రీవాణి గారు చాలా మంచి యాక్టర్. అండ్ మా ఆస్కార్ గ్యాంగ్కి వచ్చేస్తే ముందు సుదర్శన్ గారు. సుదర్శన్ గారిలో ఎస్ స్టాండ్స్ ఫర్ స్పాంటినిటీ. ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్, ఎక్కడైనా లాఫింగ్ బుద్ధని చూసైనా కూడా మనం నవ్వుతామో లేదో తెలియదు, కానీ సుదర్శన్ గారితో కూర్చుంటే 10 నిమిషాల్లో నవ్వేస్తాము. అంత హ్యూమరస్ పర్సన్ ఆయన. అలాగే కసిరెడ్డి గారు, కసిరెడ్డి గారిని మీరు ఏ టైమ్ ఆఫ్ ద డేలో చూడండి ఆయన నవ్వుతూనే ఉంటారు. పొద్దున 6 o'clock షాట్ అయినా నవ్వుతూనే ఉంటారు, రాత్రి 2 o'clock అయినా నవ్వుతూనే ఉంటారు. హాయ్ అమ్మా, ఇలానే ఉంటుంది ఆయన ఫేస్. అసలు నేర్చుకోవాలి అంతా. అండ్ రాఘవన్న, నేను సెట్ మొత్తంలో అన్నా అని పిలిచేది మీ ఒక్కరినే. థ్యాంక్ యూ సో మచ్. నాకు సొంత బ్రదర్స్ ఎవరు లేరు, మిమ్మల్ని చూసినప్పుడల్లా మరి మిగతా వాళ్ళందరినీ గారు, మీరు, అండి, అలాగే. అండ్ మా రోహిత్ గారు, ఆయన ఫస్ట్ నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్ అనుకున్నాను, ఓన్లీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అని. తర్వాత ఆయన జువల్ పట్టుకొని తిరుగుతుంటే నాకు ఆయనకి కాంబినేషన్ లేదు, సో నాకు తెలీదు. ఆయనని చూడగానే మీరు యాక్ట్ కూడా చేస్తున్నారు, అసలు మీకు గ్యాప్ ఉంటుందా, ఇలా ఫీల్ అయ్యాను నేను. చాలా ఎంజాయ్ చేస్తారు మీరు ఆయన క్యారెక్టర్ని. అండ్ ఇంకా ఎంతోమంది యాక్టర్స్ ఉన్నారు, అందరి గురించి మాట్లాడలేకపోవచ్చు. మా రీను ఈ సినిమాలో మహాలక్ష్మి. సో ఆన్ స్క్రీన్ తను మహాలక్ష్మిలా ఉంటే ఆఫ్ స్క్రీన్ నేను ఉంటాను, అలాగే మాట్లాడేవారు కూడా సెట్లో. తను అప్పటిదాకా చాలా కామ్గా ఉంటుంది, వాయిస్ మారిపోతుంది, యాక్షన్ మారిపోతుంది, అన్నీ మారిపోతాయి యాక్షన్ చెప్పగానే. అండ్ యువర్ అన్ అమేజింగ్ యాక్టర్ రీను. అండ్ మా నిధి ప్రదీప్, ఆన్ స్క్రీన్ నేను తనకు చాలా మంచి ఫ్రెండ్, ఆఫ్ స్క్రీన్ ఇంకా ఇంకా మంచి ఫ్రెండ్. ఐఎమ్ గ్లాడ్ ఐఎమ్ వర్కింగ్ విత్ యూ నిధి. యువర్ డెడికేషన్, యువర్ పేషెన్స్, ఎవ్రీథింగ్ అమేజెస్ మీ. ఇవాళ నేను తనని కలిశాను అంటే గుర్తుపెట్టుకొని నేను ఇంటికి వెళ్ళానా లేదా అని తను మెసేజ్ చేసి అడుగుతుంది. అంతలాగా ఎవరు కేర్ చేయరు, బట్ షీ డస్. అండ్ తను డైలాగ్స్ ప్రతి ఒక్కటి రాత్రి పగలు అనకుండా కూర్చొని నేర్చుకుంది. యూ లవ్ హర్ క్యారెక్టర్. ఐఎమ్ విషింగ్ యూ మోర్ అండ్ మోర్ ఫిలిమ్స్ ఇన్ తెలుగు ఆఫ్టర్ దిస్ నిధి. And I'm also looking forward to work with you for other films as well. And మా హీరో సుమన్ ప్రభాస్, ఎప్పుడు వచ్చినా ఏమచ్చా ఎట్లున్నావు, బాగున్నావా, ఇలానే వస్తాడు ఆయన. పాజిటివిటీకి పెట్టింది పేరు. ఎప్పుడు చుట్టూ ఒక 4-5 ఉంటారు, అందరితోటి నవ్వుతూ ఉంటాడు. మనకు తెలియని చాలా విషయాలు నేర్పిస్తారు ఆయన. మామూలుగా కూర్చున్నప్పుడు ఓకే ఓకే హీరో తను ఇలా ఉంటున్నారు, డిగ్నిఫైడ్గా ఉంటున్నారు, ఇదే కనిపిస్తుంది. బట్ వెరీ పాజిటివ్ పర్సన్. ఆయన ఏమైనా అనుకుంటే జరిగిపోతుంది, నిజంగా ఇలా ఇది జరగాలి అనుకుంటే జరిగిపోతుంది. మొన్న కూడా మాట్లాడుతూ ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటే మధ్యాహ్నం ఆర్ ఈవినింగ్ పెడితే వేడిగా ఉంటుంది కానీ చూడమా చల్లగానే ఉంటుంది అన్నారు. నిజంగానే వచ్చిన దగ్గర నుంచి గాలేస్తుంది, అంత పాజిటివ్. అండ్ నేను అసలు చెప్పలేను ఆయన గురించి. తనకి చెల్లిగా చేయడం ఇట్స్ అన్ ఆనర్. అండ్
సమైక్య స్క్రీన్ మీద అంత బాగా కనిపించడానికి మా సంతోష్ గారు, శ్రీ గారు, అలాగే డైరెక్షన్ డిపార్ట్మెంట్ శివాని వీళ్ళందరూ చాలా చాలా హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ శివ అండ్ లాస్యా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద బ్యూటిఫుల్ కాస్ట్యూమ్స్. బ్యూటిఫుల్ అని చెప్పలేను, బట్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ నాగవంశీ గారు, మీ పాటలు, ఆ బీజం అయితే నా ఫోన్ రింగ్ టోన్ అయిపోతుంది, అంత బాగున్నాయి. అలాగే మేము విజయ్ మాస్టర్, డాన్స్ రాని వాళ్ళకు కూడా డాన్స్ నేర్పించేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. ఇవన్నీ పక్కన పెడితే మా ఇంకా అవన్నీ పక్కన పెడదాం. అయ్యయ్యో లేదండి, కంప్లీట్ చేసేస్తాను. అయిపోయాక తినచ్చా? మాట్లాడండి, ఉండు. మా అభినవ్ గారు అంటే ఫుడ్ చూడగానే ఆయన గుర్తొచ్చారు. ఆన్ సెట్, ఆఫ్ సెట్, కూలెస్ట్ పర్సన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వెరీ గుడ్ ప్రొడక్షన్ వాల్యూస్ అండి. అలాగే కార్తిక్ గారు, రెడ్ పపెట్ ప్రొడక్షన్స్, ఇంకా ఎన్నో 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 సినిమాలు చేయాలి, వాటన్నిటిలో కూడా నేను ఉండాలి అని కోరుకుంటున్నాను. ఇది ఫస్ట్ సినిమా అంటే ఎవ్వరూ నమ్మరు, అంత బాగుండబోతుంది. అలాగే ఏషియన్ సినిమాస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పుషింగ్ అస్. అండ్ మా డైరెక్టర్ గారు సుభాష్ చంద్ర గారు, నేను ఎవరికి ఇలా సుభాష్ చంద్ర గారితో సినిమా చేస్తున్నానండి అనగానే ఎంఆర్ ప్రొడక్షన్స్ ఎంతోమందికి లైఫ్ ఇచ్చారు ఆయనగా అని చెప్తారు. సో మీరు అందరికీ తెలుసు, పేరుకే మీ ఫస్ట్ ఫీచర్ ఫిలిం, బట్ చాలామందికి మీరు అంటే ఇష్టం, గౌరవం. అండ్ డే 1 నేను ఆడిషన్కి వెళ్ళినప్పుడు ఆయన నాతో ఎంత స్వీట్గా మాట్లాడారో, లాస్ట్ డే వరకు నాతో అంతే పేషెంట్గా ఉన్నారు. లాస్య గారు మీరు ఇలానే అడ్రస్ చేస్తారు, మీరు నన్ను పిలవచ్చండి లాస్య నువ్వు అని చెప్పండి అంటే, లేదండి మీరు వచ్చారా, మీరు చేశారా, ఇలా చాలా చక్కగా మాట్లాడతారు. మీతో ఉంటే చాలా హ్యాపీగా ఉంటుందండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ అన్ అమేజింగ్ బ్రదర్ ఆన్ అండ్ ఆఫ్ సెట్స్. అండ్ ఫర్ సమైక్య యాజ్ వెల్. మంచి గోదావరి జిల్లాలో ఒక కోకోనట్ ట్రీస్ ఉండి, కొబ్బరి పొలంలో మన వాళ్ళతో కూర్చొని హ్యాపీగా తింటూ మాట్లాడుకుంటుంటే ఎంత హాయిగా ఉంటుందో అంతే హాయిగా ఉండబోతుంది మా గోదావరి గట్టు పైన. May 8 ఐఎమ్ వెయిటింగ్. మీలాగే నేను కూడా సమైక్యాని నేను చూసుకోవడానికి చాలా వెయిట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ everyone for giving me this opportunity, and a special mention to my family for encouraging me through all this. అలాగే లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, నేను మూవీస్ ఇప్పుడు యాక్టింగ్తో పాటు ఐ స్టార్టెడ్ యాజ్ అన్ యాంకర్. ఎన్నోసార్లు నేను మిమ్మల్ని అభిమానిగా కలవడం జరిగింది. ఐఎమ్ ప్రెటీ షూర్ మీకు గుర్తుండుండను. కానీ ఇవాళ సుమ గారి నోటి నుంచి శ్రీలాస్య ఆన్ ద స్టేజ్ అంటే ఐ కాంట్ టెల్, నేను ఏడుపు ఒకటి తక్కువ. ఐఎమ్ సో సో హ్యాపీ మ్యామ్, ఇలా టు బీ ఆన్ ద సేమ్ స్టేజ్ యాజ్ యువర్స్. థ్యాంక్ యూ సో మచ్. దీనికి ఒక ఇమోషనల్ మ్యూజిక్ వేసి రేపు రీల్ కట్ చేయరా? థ్యాంక్ యూ అమ్మా, మీరు నా ఇన్స్పిరేషన్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. ముందే తెలుసుంటే ఈ అమ్మాయిని వాళ్ళ ఈవెంట్కి కోఫౌండర్గా పెట్టేదాన్ని కదా. చూడు అసలు మొత్తం నువ్వు ఈవెంట్లో మాట్లాడిందంతా కలిపి మాట్లాడేసింది ఒక స్పీచ్లో. థ్యాంక్స్ అమ్మా. టైం తీసుకున్నాను, క్షమించండి. పర్వాలేదమ్మా, నాది కాదులే టైము. నీదా? అభినవ్ గారిది. ఓకే రండి. అందరికీ నమస్కారం. ముందుగా నా తల్లిదండ్రులు